ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. చాలామంది ఎలా ఉంటారంటే, వీళ్ళెవరినైతే ప్రేమిస్తారో వారి కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడతారండి. ఒకవేళ వీరి దగ్గర లేకపోయినప్పటికీ ఇతరుల దగ్గర కూడా అడిగి తెచ్చి వారికి సహాయం చేసేవారుగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళని ప్రేమించాలని, వాళ్ళు వీళ్ళతో మంచిగా ఉండాలని, వీళ్ళని పొగడాలని చెప్పి వారిపైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునేవారుగా ఉంటారు. కానీ వాళ్ళెప్పుడైతే వీరి ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ కారో అప్పుడు డిసప్పాయింట్ అయ్యి బాధపడేవారుగా ఉంటారండి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి 62వ కీర్తన 5వ వచనంలో, నా ప్రాణమా దేవుని యందు నమ్మకముంచి మౌనంగా ఉండుము. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది అని చెప్పి. మై సోల్ వెయిట్ ఓన్లీ అపాన్ గాడ్ మై ఎక్స్‌పెక్టేషన్స్ ఈస్ ఫ్రమ్ గాడ్ అని చెప్పి. కాబట్టి మనం మనుషులను నమ్ముకున్నట్టయితే, వారిపైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టయితే వాళ్ళు ఒకరోజు తప్పకుండా మనల్ని డిసప్పాయింట్ చేసి బాధపెట్టేవారుగా ఉంటారండి. కానీ మనం ఎప్పుడైతే దేవుని పైన ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటామో, ఎంతైతే మనం దేవుడిని ప్రేమిస్తామో, ఎంతైతే దేవుని పైన ఆధారపడగలుగుతామో, అంతగా దేవుడు తన దీవెనలు మన పైన కుమ్మరిస్తాడండి. మనం ఎంతైతే దేవుని పని చేస్తామో, అంతగా దేవుడు తన అభిషేకాన్ని మన పైన ఉంచేవాడిగా ఉంటాడు.